హాయ్ రన్న, నేను రమి అన్నయ్య, హిస్టరీ రఫీ సార్. మీ అందరికీ 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ మనం ఎన్నో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, కష్టాలు కన్నీళ్ళుతో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి నేటికి 78 సంవత్సరాలు కావస్తుంది. ఈ 78 సంవత్సరాల సందర్భంగా ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అనే నినాదాన్ని మన కేంద్ర ప్రభుత్వం మనకిచ్చింది. అంటే మన జీవితంలో, మన లైఫ్లో జెండా అనేది ఒక భాగం. మన లైఫ్లో జెండా అనేది భాగం. మన ఇంటిలో కుటుంబ సభ్యులు ఎంత భాగమో, ఎంత ముఖ్యమో జెండా కూడా అంతే ముఖ్యం అని 78వ స్వాతంత్ర దినోత్సవం మనందరికీ చాటి చెప్తుంది. ప్లీజ్ మెల్లగా మనందరికీ చాటి చెప్తుంది. ఎస్, అందువల్లే హర్ ఘర్ తిరంగా అంటే ఎవ్రీ హోమ్ వన్ ఫ్లాగ్, వన్ నేషన్, వన్ హార్ట్. ఎవ్రీ హోమ్ వన్ నేషన్, వన్ ఫ్లాగ్, వన్ హార్ట్. అంటే జెండా మన ఆత్మ బంధువు, జెండా మన ఫ్యామిలీ మెంబరు, జెండా మన నేషనల్ ప్రైడు. జెండా ప్రదర్శించడం ద్వారా మనం జాతీయ సమైక్యతను సాధిస్తాము. ఈ జెండా ప్రదర్శించడం ద్వారా మనమంతా ఒకటి, కుల మతాలకు తేడా లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మనమందరం చూస్తున్నాం, పాటిస్తున్నాం. మనమందరం సెల్ఫీలు దిగి దాంట్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒక దేశానికి సార్వభౌమాధికారం ఎంత గొప్పదో, ఆ సార్వభౌమాధికారానికి సింబల్ మన జాతీయ జెండా. అదేదో అంటాం కదా, ఒక జాతీయ జెండాకున్న పొగరు ఆ దేశపు సార్వభౌమత్వానికి నిదర్శనం అని చెప్పి, అంతటి గొప్ప జాతీయ జెండాని మన తెలుగోడైనటువంటి కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య మన జాతీయ పతాకాన్ని తయారు చేశారు. 1921లో మహాత్మా గాంధీ విజయవాడ AIWCC మీటింగ్ వచ్చినప్పుడు పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి ఇచ్చారు. ఆ రోజు నుంచి మహాత్మా గాంధీ రాట్నాన్ని తొలి దశలో జాతీయ పతాకం మధ్యలో ఏర్పాటు చేశారు. ఆ తదుపరి అనేక మార్పులు జరిగి 1930 డిసెంబర్ 31 అర్ధరాత్రి లాహోర్లో రావి నది ఒడ్డున మొట్టమొదటిగా జాతీయ జెండాని రావి నది ఒడ్డున మొట్టమొదటిగా ఎగురవేశారు. జవహర్లాల్ నెహ్రూ మన జాతీయ జెండాను ఎగురవేశారు. మనకి ప్రథమ స్వాతంత్ర దినోత్సవం అసలు మీకు తెలుసా? ఎప్పుడో తెలుసా? ప్రథమ స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడంటే 1930 జనవరి 26 మన ఇండియాలో ప్రథమ స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయింది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. కాబట్టి 15న మనం జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవంలో మోడీ గారు ప్రకటించినటువంటి హర్ ఘర్ తిరంగా మనకేం చెప్తుందో తెలుసా? కష్టాలున్నా, కన్నీళ్లున్నా, త్యాగాలున్నా ఈ దేశం కోసం నిలబడాలి అని చెప్తుంది. అలానే అది భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్న భారతదేశంలో అందరూ కలిసి పీస్ఫుల్గా, హార్మోనీగా జీవితాన్ని గడపాలని చెప్తుంది. ఒక మాట చెప్పాలంటే హర్ ఘర్ తిరంగా సౌమ్య, ఇది యూనిక్ ఫెస్టివల్. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరడం అంటే భారతీయులందరూ ఒకే హార్ట్తో పోరాటం చేసినట్టుగా, ఒకే హార్ట్తో బతుకుతున్నట్టుగా ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలో 14 వింతలు ఉండొచ్చు, కానీ 15వ వింత ఏంటో తెలుసా? మన దేశంలో మనందరం కలిసి మెలిసి బతకడం, సంతోషంగా మనం జీవించడం, శత్రువు వస్తే ఒక్క టైం మనం ఒకటైపోవడం. ఆ పోరాటంలో భాగంగా మన బోర్డర్ల దగ్గర ఉన్నటువంటి సిపాయిలు కూడా ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తున్న వైనాన్ని నిన్న మొన్న కూడా మనం చూసాం. కాబట్టి మన భారతీయ జాతీయ పతాకానికి సంబంధించిన హర్ ఘర్ తిరంగాని మనం అందరం ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో ఈ దేశంలో మనం పుట్టాం. కాబట్టి మనమందరం ఒకసారి ట్రెండ్గా మనందరం ఒక్కసారి మీరందరూ నేను ఒక్కసారి మన 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 వాళ్ళకి ఒక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన పతాకం వైపు తిరిగి మేరా భారత్ భారత్ మహాన్ అంటూ జై హింద్ అని అంటాను నేను. మీరు కూడా నాతో అనండి. ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మళ్ళీ గట్టిగా చెప్పండి. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ मेरा भारत महान, महान, मेरा भारत महान, मेरा भारत महान। जय हिंद, जय हिंद।